ఒకప్పుడు తమ వ్యూహాత్మక విజయంగా సంబరాలు చేసుకున్న తాలిబాన్ పాలనే ఇప్పుడు పాకిస్తాన్కు అతిపెద్ద రక్షణ పీడకలగా మారిందా? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల రీఎంట్రీ తర్వాత ఇస్లామాబాద్ ఎందుకు తీవ్రమైన భద్రతా సంక్షోభంలో చిక్కుకుంది? టీటీపీ దాడులు, సరిహద్దు ఘర్షణలు, అంతర్గత రాజకీయ అస్థిరత, చైనా పెట్టుబడులపై పెరుగుతున్న ముప్పులు ఇవన్నీ కలిసి పాకిస్తాన్ను ఎలా బలహీనపరుస్తున్నాయి? ఒకప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా రూపొందించిన వ్యూహమే ఇప్పుడు పాకిస్తాన్కు ఆత్మాహుతి ఉచ్చుగా ఎలా మారిందో చూద్దాం. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలలో అత్యంత వివాదాస్పదమైన అధ్యాయాలలో ఒకటిగా నిలిచిన ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పునరాగమనం పాకిస్తాన్ రక్షణ రంగానికి ఒక తీరని పీడకలగా మారింది. 2021 ఆగస్టులో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలిగి కాబూల్ పీఠాన్ని తాలిబాన్లు చేజిక్కించుకున్నప్పుడు అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరియు అక్కడి సైనిక నాయకత్వం దీనిని తమ చారిత్రాత్మక వ్యూహాత్మక విజయంగా అభివర్ణించారు. భారతదేశ ప్రభావానికి చెక్ పెడుతూ పశ్చిమ సరిహద్దులో తమకు అనుకూలమైన వ్యూహాత్మక లోతు లభించిందని ఇస్లామాబాద్ సంబరాలు చేసుకుంది. అయితే గత 4 సంవత్సరాలలో ఈ వ్యూహాత్మక అంచనాలన్నీ పూర్తిగా తలకిందులయ్యాయి. ఒకప్పుడు పాకిస్తాన్ సైన్యం చేత పెంచి పోషించబడిన తాలిబాన్ పాలన నేడు పాకిస్తాన్ ఉనికికే సవాలు విసురుతున్న తీవ్రవాద శక్తులకు సురక్షిత స్థావరంగా మారింది. ఫలితంగా దశాబ్దాలుగా పాకిస్తాన్ అవలంబించిన విదేశాంగ విధానం ఇస్లామాబాద్ను భౌగోళికంగా మరియు రక్షణ పరంగా తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేసింది. పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ISI ఆశించినట్లుగా కాబూల్ ఒక తోలుబొమ్మ ప్రభుత్వంగా మారకపోగా ఇస్లామాబాద్ హుకుంలను ధిక్కరిస్తూ ఒక పూర్తిస్థాయి సార్వభౌమ ఇస్లామిక్ ఎమిరేట్ గా ప్రకటించుకోవడం పాక్ వ్యూహకర్తలకు కోలుకోలేని దెబ్బగా మారింది. ఈ చారిత్రాత్మక వైఫల్యం వల్ల పాకిస్తాన్ తన పశ్చిమ సరిహద్దు వెంట శాశ్వత సైనిక మోహరింపును చేపట్టాల్సి వస్తోంది. ఇది ఇప్పటికే సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారుస్తోంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తమ భౌగోళిక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకోవాలని భావించిన ఇస్లామాబాద్ ఇప్పుడు అదే భూభాగం నుండి పెరుగుతున్న భద్రతా ముప్పులను ఎదుర్కొంటోంది. ఈ పరిణామం పాకిస్తాన్ వ్యూహాత్మక అంచనాల పరాజయాన్ని మాత్రమే కాకుండా ప్రాంతీయ శక్తి సమీకరణల మార్పును కూడా స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఈ నేపథ్యంలో తాలిబాన్ల పునరాగమనం తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య బంధం పూర్తిగా బీటలు వారింది. ఆఫ్ఘనిస్తాన్ ఒక మిత్రదేశంగా మార్చుకుని తమ చెప్పు చేతుల్లోనే ఉంచుకోవచ్చని భావించిన పాకిస్తాన్ రాజకీయ నాయకత్వానికి తాలిబాన్ స్వతంత్ర వైఖరి ఓ పెద్ద షాక్ గా మారింది. ఇస్లామాబాద్ ఆంక్షలను ధిక్కరిస్తూ బ్రిటిష్ కాలం నాటి డ్యూరాండ్ లైన్ సరిహద్దు గుర్తింపును తాలిబాన్ ప్రభుత్వం పూర్తిగా నిరాకరించడమే కాకుండా సరిహద్దు కంచెలను తొలగించడం ద్వారా పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న తాలిబాన్ పాలన పాకిస్తాన్ ఒత్తిడి నుండి బయటపడేందుకు భారతదేశంతో దౌత్యపరమైన మరియు సాఫ్ట్ పవర్ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఆసక్తి చూపడం పాకిస్తాన్ కు పెద్ద రాజకీయ పరాజయంగా మారింది. చారిత్రక శత్రువైన భారత్ను ఆఫ్ఘాన్ భూభాగం నుండి పూర్తిగా దూరం పెట్టాలనే పాకిస్తాన్ వ్యూహం విఫలమవడమే కాకుండా తమ సొంత సరిహద్దులనే ఒక శత్రుపూరిత ఇస్లామిక్ ఎమిరేట్ ను సృష్టించుకున్నామనే చేదు నిజాన్ని పాక్ పాలకులు నేడు అంగీకరించక తప్పడం లేదు. అదే సమయంలో పాకిస్తాన్ అంతర్గత రాజకీయ ఐక్యత కూడా ఈ సరిహద్దు వివాదాల కారణంగా కుప్పకూలుతోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు బలూచిస్తాన్ ప్రాంతాలకు చెందిన స్థానిక రాజకీయ శక్తులు ఇస్లామాబాద్ కేంద్రీకృత సైనిక నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇస్లామాబాద్ అధికార వర్గాలు సరిహద్దు ఇరువైపులా ఉన్న పష్తూన్ జనాభాను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, రక్షణ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సరిహద్దు జిల్లాలపై బలవంతపు సైనిక నిబంధనల్ని రుద్దుతున్నాయని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. ఫలితంగా పాక్ పాలకులకు అంతర్గత రాజకీయ స్థిరత్వాన్ని కాపాడుకోవడం ఒక అసాధ్యమైన సవాలుగా మారింది. పాకిస్తాన్ చేతనే ఒకప్పుడు పెంచి పోషించబడ్డ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా పాకిస్తానీ తాలిబాన్ అనే ఉగ్రవాద సంస్థ ఈ రక్షణ సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారింది. ఆఫ్ఘాన్ తాలిబాన్లు మరియు టీటీపీ ఒకే రకమైన పష్తూన్ తెగకు చెందినవారు. అలాగే ఒకే సిద్ధాంతమైన డియోబందీ భావజాలాన్ని అనుసరిస్తున్నప్పటికీ టీటీపీ ప్రధాన లక్ష్యం పాకిస్తాన్లో ఒక ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆఫ్ఘాన్ జైళ్ల నుండి వందలాది మంది టీటీపీ ఉగ్రవాదులు విడుదలయ్యారు. దీని ఫలితంగా పాకిస్తాన్లో ఉగ్రదాడుల తీవ్రత గణనీయంగా పెరిగింది. 2025-2026 నాటికే ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు బలూచిస్తాన్ ప్రాంతాల్లో టీటీపీ 1000కి పైగా దాడులు జరిపి వందలాది మంది పాక్ సైనికులను హతమార్చినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆఫ్ఘాన్ నేల నుండి తమపై జరుగుతున్న ఈ క్రాస్ బార్డర్ దాడుల్ని అరికట్టాల్సిందిగా పాకిస్తాన్ చేసిన డిమాండ్లను కాబూల్ ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించడం ఇస్లామాబాద్కు మరో భారీ దెబ్బగా మారింది. పాముకు పాలు పోసి పెంచితే అది మనల్ని కాటేస్తుంది అనే సామెత పాకిస్తాన్ పరిస్థితికి అక్షరాల సరి
సరిపోతుందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో పెరుగుతోంది. ఇదే సమయంలో బలూచిస్తాన్ ప్రాంతంలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ జరుపుతున్న దాడులు కూడా భద్రతా సంక్షోభాన్ని మరింత పెంచాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల ద్వారా అక్రమ ఆయుధాలు, అమెరికా వదిలి వెళ్లిన అధునాతన సైనిక పరికరాలు పాకిస్తాన్లకు చేరుతుండడం ఈ తీవ్రవాద నెట్వర్క్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. ఫలితంగా ఇస్లామాబాద్ ఆర్థిక వెన్నెముకగా భావించిన చైనా పెట్టుబడులు మరియు ప్రాజెక్టులు తీవ్రమైన భద్రతా ముప్పులో చిక్కుకున్నాయి. గతంలో తాత్కాలిక కాల్పుల విరమణలు విఫలమైన తరువాత ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు దాదాపు బహిరంగ యుద్ధం స్థాయికి చేరుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 2026లో పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్లోని టీడీపీ స్థావరాలపై ఆపరేషన్ గజబుల్లిల్ హక్కు పేరుతో వైమానిక మరియు క్షిపణి దాడులు ప్రారంభించగా దానికి ప్రతిగా తాలిబాన్ దళాలు పాక్ సరిహద్దు పోస్టులపై ఎదురుదాడులకు దిగాయి. ఈ ఘర్షణల కారణంగా లక్షలాది మంది ఆఫ్ఘన్ శరణార్థుల్ని పాకిస్తాన్ బలవంతంగా దేశం నుండి బహిష్కరించడం ప్రారంభించింది. ఇది ప్రాంతీయ మానవీయ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసింది. చైనా మరియు రష్యాలు మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అమెరికా దృష్టి మరలిపోవడంతో ఏర్పడిన భౌగోళిక రాజకీయ శూన్యతను ఉపయోగించుకుంటూ మరో వ్యూహాత్మక కోణంలో పాకిస్తాన్ అంతర్గత రక్షణ క్షీణత హిందూ మహాసముద్రం మరియు కశ్మీర్ సరిహద్దులపై దాని సైనిక దృష్టిని బలహీనపరిచింది. పశ్చిమ సరిహద్దును కాపాడుకోవడానికే భారీ వనరులు కేటాయించాల్సి రావడంతో భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ అనుసరించిన సాంప్రదాయ ప్రాక్సీ యుద్ధ వ్యూహం తీవ్రంగా దెబ్బతింది. ఈ క్రమంలో ఒకప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ తమ వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకోవాలని చూసిన పాకిస్తాన్ వ్యూహం నేడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను, అంతర్గత రక్షణను, ప్రాంతీయ ప్రభావాన్ని బలహీనపరిచే ఒక ఆత్మాహుతి వ్యూహంగా మారిపోయింది. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పునరాగమనం పాకిస్తాన్ ఊహించినట్లుగా వ్యూహాత్మక విజయాన్ని కాకుండా దీర్ఘకాలిక రక్షణ మరియు రాజకీయ సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఒకప్పుడు తమ చేతిని పెంచి పోషించిన తీవ్రవాద శక్తులు ఇప్పుడు ఇస్లామాబాద్కి సవాలు విసురుతుండడం పాకిస్తాన్ విదేశాంగ మరియు రక్షణ వ్యూహాల వైఫల్యాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. టీటీపీ దాడులు, ఆఫ్ఘన్ సరిహద్దు ఉద్రిక్తతలు, బలూచిస్తాన్ అస్థిరత, చైనా ప్రాజెక్టులపై పెరుగుతున్న ముప్పులు కలిసి పాక్ వ్యవస్థను లోపల నుంచే బలహీనపరుస్తున్నాయి. మరి ఈ సంక్షోభం నుండి పాకిస్తాన్ బయటపడగలదా, లేక ఇది దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో మరింత పెద్ద మార్పులకు నాంది పలుకుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.